Hi to all, myself Akshita. I am teaching chapter 13 Law on Justice, a case study. ఈ లెసన్లో మనం లాస్ గురించి అలాగే జస్టిస్ గురించి తెలుసుకుందాం. డ్యూరింగ్ ద లాస్ట్ ఇయర్ వి స్టడీడ్ దట్ లాస్ ఆర్ మేడ్ బై గవర్నమెంట్స్. చట్టాలు అనేవి ప్రభుత్వం అమల్లోకి తెచ్చిందని మనం లాస్ట్ ఇయర్ ప్రీవియస్ క్లాస్లో చదువుకున్నాం. వి ఆల్సో బ్రీఫ్లీ సా ద రోల్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ ఇన్ ఇంప్లిమెంటింగ్ లాస్. అంటే చట్టాలను ఇంప్లిమెంట్ చేయడానికి ఎగ్జిక్యూటివ్ పాత్ర అనేది చాలా ముఖ్యమైనది. ఈ ఎగ్జిక్యూటివ్ ఎవరంటే సీనియర్ రెస్పాన్సిబిలిటీ ఫర్ ఎవ్రీ యాక్షన్ అన్నమాట. అండ్ నెక్స్ట్ మన ఆంధ్రప్రదేశ్లో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఏమంటే అమరావతి. వి నో ఆల్ అబౌట్ దట్. బట్ వాట్ హ్యాపెన్స్ వెన్ లాస్ ఆర్ వయలేటెడ్? ఇన్ దిస్ చాప్టర్ వీ షల్ రీడ్ అబౌట్ దిస్. ఒకవేళ లాస్ అనేవి వయలేట్ అయితే ఏం జరుగుతుంది అంటే వాటి యొక్క చర్చలు ఏంటి, మనం స్టెప్స్ ఎలా తీసుకోవాలో చూద్దాం. ఏ డిస్ప్యూట్ ఓవర్ ప్రాపర్టీ అంటే ఆస్తి వివాదాలు ఉన్నప్పుడు ఎలా చర్చించుకోవాలి, మనం వాటిని ఎలా రీకవర్ చేసుకోవాలో చూద్దాం. రవి ఈజ్ ఏ రియల్ ఎస్టేట్ బిజినెస్ మ్యాన్. రవి అనే ఒక పర్సన్ రియల్ ఎస్టేట్ బిజినెస్ మ్యాన్ అనమాట. He buys land and makes small plots of it and sells them. అతను ఒక ల్యాండ్ని కొని దాంట్లో స్మాల్ ప్లాట్ వేసి డివైడ్ చేసి వాటిని అమ్మాలనుకున్నాడు. రవి అడ్వర్టైజెస్ ఇన్ న్యూస్ పేపర్ అబౌట్ ద ప్లాట్స్ గురించి రవి న్యూస్ పేపర్లో అడ్వర్టైజ్ కూడా ఇచ్చాడు. ద పీపుల్ హూ బై ఏ ప్లాట్ హ్యావ్ టు పే 5,000 rupees పర్ మంత్ ఫర్ 5 years. అంటే ఎవరైతే ఆ ప్లాట్ని కొంటారో 5 సంవత్సరాలకు 5,000 నెలకు కట్టాల్సి ఉంటుంది. అంటే ఒక్కొక్క నెలకు 5,000 చొప్పున 5 సంవత్సరాలు కట్టాల్సి ఉంటుంది. సాంబా ఈజ్ ఏ ప్యూన్ ఇన్ ఏ కోఆపరేటివ్ సొసైటీ. సాంబా అనే ఒక వ్యక్తి కోఆపరేటివ్ సొసైటీలో ప్యూన్. హీ సా ద అడ్వర్టైజ్మెంట్ అండ్ డిసైడెడ్ టు పర్చేస్ ఏ ప్లాట్. అతను రవి ఇచ్చినటువంటి అడ్వర్టైజ్మెంట్ని చూసి ఆ ప్లాట్ని కొనాలని చెప్పి సాంబా డిసైడ్ అయ్యాడు. హీ సేవ్డ్ మనీ ఫ్రమ్ హిజ్ ఇన్కమ్ అండ్ పేడ్ ఆల్ ద ఇన్స్టాల్మెంట్స్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 5 years. తన ఇన్కమ్ నుంచి మనీ సేవ్ చేసి ఉంటాడు కదా, ఆ మనీతో 5 ఏండ్లుగా తను అన్ని ఇన్స్టాల్మెంట్స్ని పే చేశాడు. ఆఫ్టర్ 5 years సాంబా ప్లాన్డ్ టు బిల్డ్ ఏ హౌస్ ఆన్ ద ప్లాట్. 5 సంవత్సరాల తర్వాత సాంబా కొన్నటువంటి ప్లాట్లో ఇల్లు కట్టుకోవాలని చెప్పి ప్లాన్ వేసుకున్నాడు. బట్ దెన్ హీ లర్న్ దట్ రవి సోల్డ్ ద సేమ్ ప్లాట్ టు సుశీల్ సమ్ టైమ్ ఎగో. కానీ రవి ఏం చేశాడు, రవి ప్లాట్ని సాంబాకి అమ్మాడు కదా, ఆ సాంబాకి ఏం తెలిసిందంటే రవి అమ్మినటువంటి ప్లాట్ సేమ్ ప్లాట్నే సుశీల్ అనే వ్యక్తికి కొన్ని రోజుల ముందు సేమ్ ప్లాట్ని సుశీల్కి అమ్మినట్టుగా సాంబాకు తెలుస్తుంది. సాంబా వెంట్ టు రవీస్ హౌస్ అలాంగ్ విత్ హిజ్ సన్ క్రాంతి. అంటే సాంబాకు రవి చేసినటువంటి మోసం తెలుసుకొని సాంబా తన యొక్క కొడుకు క్రాంతితో కలిసి రవి వాళ్ళ ఇంటికి వెళ్తాడు. సాంబా డిమాండెడ్ రవి దట్ హిజ్ మనీ ఫర్ ద ప్లాట్ టు బి రిటర్న్డ్. రవిని డిమాండ్ చేస్తాడు సాంబా, నేను ప్లాట్ కోసం కట్టినటువంటి మొత్తం అమౌంట్ని రిటర్న్ ఇచ్చేయమని చెప్పి. దేర్ వాజ్ అన్ అల్టర్కేషన్ అండ్ రవి బీటప్ సాంబా అండ్ బ్రోక్ హిజ్ హ్యాండ్. అక్కడ ఒక గొడవ జరుగుతుందన్నమాట. ఆ వాగ్వివాదంలో రవి వచ్చేసి సాంబాని కొట్టడం జరుగుతుంది, అలాగే సాంబా యొక్క చేయి కూడా విరగడం జరుగుతుంది. యాజ్ ద న్యూస్ స్ప్రెడ్ ఏ బిగ్ క్రౌడ్ గ్యాదర్డ్. ఇలా వాగ్వివాదం జరుగుతున్న చోటికి న్యూస్ తెలుసుకొని అక్కడికి చాలామంది చేరుకున్నారు. ద విలేజ్ సర్పంచ్ ఆల్సో అరైవ్డ్ అండ్ ట్రై టు పాసిఫై సాంబా అండ్ రవి. అక్కడ ఉన్నటువంటి విలేజ్ సర్పంచ్ కూడా అక్కడికి చేరుకొని రవిని సాంబాని కూల్ చేయడానికి ట్రై చేశాడు. ఏ లిటిల్ వైల్ లాటర్ క్రాంతి టుక్ సాంబా టు ద నియర్ బై టౌన్ విచ్ వాస్ ఆల్సో ద మండల్ హెడ్ క్వార్టర్. అంటే కొద్దిసేపటి తర్వాత సాంబా కొడుకు క్రాంతి ఉన్నాడు కదా, క్రాంతి అక్కడ విలేజ్కు దగ్గర ఉన్నటువంటి అంటే టౌన్కు దగ్గర ఉన్నటువంటి మండల్ హెడ్ క్వార్టర్స్కు వెళ్ళాడు సాంబాను పిలుచుకొని. దే షోడ్ సాంబా టు ద డాక్టర్ అండ్ గాట్ హిజ్ హ్యాండ్ ప్లాస్టర్డ్. ఆ సాంబాకు దెబ్బలు తగిలినాయి, అలాగే చేయి కూడా విరిగిపోయింది కదా, డాక్టర్కు చూపించారు, అలాగే చేతికి ప్లాస్టర్డ్ కూడా చేశారనమాట. దెన్ అలాంగ్ విత్ ద డాక్టర్స్ సర్టిఫికేట్ దే ప్రొసీడెడ్ టు ద పోలీస్ స్టేషన్ టు ఫైల్ ఏ రిపోర్ట్.
డాక్టర్ ఇచ్చినటువంటి ట్రీట్మెంట్ సర్టిఫికేట్ ఉంటుంది కదా, తనకు హ్యాండ్ ప్లాస్టర్డ్ అయినట్టుగా ఆ సర్టిఫికేట్తో తీసుకొని, అంటే ఆ సర్టిఫికేట్తో పాటు అక్కడ ఉన్నటువంటి పోలీస్ స్టేషన్కు రిపోర్ట్ని ఫైల్ చేయడానికి వెళ్ళారు. ఫైలింగ్ ద రిపోర్ట్ని ఫైల్ చేయడానికి వెళ్ళారు. అట్ ద పోలీస్ స్టేషన్ క్రాంతి గేవ్ ఏ కంప్లైంట్ అగైన్స్ట్ రవి. పోలీస్ స్టేషన్ దగ్గరకు వెళ్ళి సాంబ కొడుకు క్రాంతి ఉన్నాడు కదా, క్రాంతి రవికు ఆపోజిట్గా అగైన్స్ట్గా ఒక కంప్లైంట్ని ఇచ్చాడు. ద కంప్లైంట్ షుడ్ కంటైన్ ద ఫాలోయింగ్ పర్టికులర్స్. ఆ కంప్లైంట్లో కింద ఇచ్చినటువంటి పర్టికులర్స్ ఉన్నాయంట, చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి షెల్ బి అడ్రస్డ్ టు ఎస్హెచ్ఓ ఆఫ్ పోలీస్ స్టేషన్. అంటే మనం కంప్లైంట్ ఎస్హెచ్ఓకి ఇస్తున్నామని చెప్పి మెన్షన్ చేయాలి. ఎస్హెచ్ఓ అంటే స్టేషన్ హౌస్ ఆఫీసర్, అంటే ఆ స్టేషన్ యొక్క హెడ్ ఆఫీసర్కు మనం అడ్రస్ అంటే తనకు రాస్తున్నట్టుగా మెన్షన్ చేయాలి. అండ్ సెకండ్, డీటెయిల్స్ ఆఫ్ కంప్లైనెంట్, అంటే మనం కంప్లైంట్ ఇస్తున్నాం కదా, మన యొక్క డీటెయిల్స్ని కూడా ఇవ్వాలి. అండ్ నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి డేట్, టైం అండ్ ప్లేస్ ఆఫ్ అఫెన్స్. మనకు అన్యాయం కానీ లేదా అపాయం కానీ ఏమన్నా జరిగిన కంప్లైంట్ దేని గురించి ఇస్తున్నామో ఆ డేటు, టైము, ఇలా కంప్లైంట్ జరగడానికి ఈ ప్లేస్ ఎక్కడ జరిగిందో కూడా మనం ఇవ్వాలి. అండ్ నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి వాట్ హ్యాపెండ్ ఆర్ కేసు. మనం ఇస్తున్నటువంటి కంప్లైంట్లో ఏం జరిగింది లేదా కేసు ఏంటి, ఒకవేళ ఎలాంటి కేసు అని చెప్పి కూడా మనం అక్కడ మెన్షన్ చేయాలి. ఫిఫ్త్ వన్ వచ్చేసి నేమ్ ఆఫ్ ద అక్యూజ్డ్, జెండర్, డీటెయిల్స్, అడ్రస్ ఎక్సెట్రా. మనం ఎవరి మీద అయితే కంప్లైంట్ ఇస్తున్నామో వాళ్ళ యొక్క నేము, జెండరు, వాళ్ళ యొక్క అడ్రస్, డీటెయిల్స్ మొత్తం కూడా ఇవ్వాలి. అండ్ నెక్స్ట్ సిక్స్త్ వన్ వచ్చేసి నేమ్ ఆఫ్ ద విట్నెసెస్ ఇన్ హూజ్ ప్రెజెన్స్ ద యాక్ట్ వాస్ కమిటెడ్. విట్నెస్ నేమ్ కూడా రాయాలి, అంటే సాక్షిదారులు ఎవరన్నారా, మీకు జరిగినటువంటి ప్రమాదం కానీ, అఫెన్స్ కానీ, అన్యాయం కానీ వీటిని చూసినటువంటి సాక్షిదారులు ఎవరైనా ఉంటే వాళ్ళ పేరుని కూడా మనం రాయాలి. అండ్ నెక్స్ట్ ప్రేయర్ టు పనిష్ ద అక్యూజ్డ్ అకార్డింగ్ టు లా ఆర్ సెక్షన్ ఇఫ్ నోన్ ద సెక్షన్ నంబర్ కెన్ ఆల్సో బి మెన్షన్డ్. అలాగే మన ప్రార్థన ఏమన్నా ఉంటే, ఎగ్జాంపుల్ మనకి ఇలా అన్యాయం జరిగింది కాబట్టి వాళ్ళని మనం శిక్షించాలి అంటే కొన్ని సెక్షన్ల ప్రకారం, లా ప్రకారం వాళ్ళకు శిక్షించాలని చెప్పి మనం అక్కడ ప్రార్థన కూడా చేయొచ్చు. ఒకవేళ మనకు సెక్షన్ నంబర్స్ ఏమైనా తెలిస్తే సెక్షన్ నంబర్ని కూడా మెన్షన్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఎయిత్ వన్ వచ్చేసి సిగ్నేచర్ ఆఫ్ ద కంప్లైనెంట్, అడ్రస్ అండ్ డీటెయిల్స్. అంటే మనం కంప్లైంట్ ఇచ్చాం కదా, మన యొక్క సిగ్నేచర్ చేసి మన అడ్రస్ మొత్తం డీటెయిల్స్ని కంపల్సరీగా మెన్షన్ చేయాలి ఆ రిపోర్ట్లో. ద రైటర్ రోట్ అవుట్ ద రిపోర్ట్ బేస్డ్ ఆన్ ద ఇన్ఫర్మేషన్ గివెన్ ఇన్ ద కంప్లైంట్లో ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ని బేస్ చేసుకొని పోలీస్ స్టేషన్లో రైటర్ ఉంటారు కదా, ఆ రైటరు రిపోర్ట్ని రాస్తాడు. దిస్ ఈజ్ నోన్ యాజ్ ద ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్, ఎఫ్ఐఆర్. మనం దీన్నే ఎఫ్ఐఆర్ అంటాం, అంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్. క్రాంతి సైన్డ్ ద రిపోర్ట్ అండ్ ఆస్క్డ్ ద రైటర్ Kranti signed the report and asked the writer, please enter the report in our register and gave us a copy as well. క్రాంతి రిపోర్ట్ మీద సైన్ చేసి అలాగే రైటర్కి ఏమడుగుతాడంటే, ఆ రిపోర్ట్ యొక్క మేము చేసినటువంటి రిపోర్ట్ ఫైల్ చేసాం కదా, మీ రిజిస్టర్లో ఎంటర్ చేసి ఆ రిపోర్ట్ కాపీని కూడా ఇవ్వమని అడుగుతాడు. ఐ హ్యావ్ టు వెయిట్ ఫర్ ద SHO టు కమ్ బిఫోర్ I can enter the report in the register, the writer replied. సో క్రాంతి ఏమడుగుతాడంటే, రిజిస్టర్లో రిపోర్ట్ని ఫైల్ చేసి ఎంటర్ చేసి ఆ కాపీని మాకు ఇవ్వండి అని చెప్పి క్రాంతి అడుగుతాడు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి రైటర్ ఏం రిప్లై ఇస్తాడంటే, SHO వచ్చాక నేను రిపోర్ట్ని రిజిస్టర్లో ఎంటర్ చేస్తానని చెప్పి రిప్లై ఇస్తాడు. The head of a police station is formally known as a station house officer. అంటే స్టేషన్ యొక్క హెడ్నే మనం స్టేషన్ హౌస్ ఆఫీసర్ అంటున్నాం. ఇన్ దిస్ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ SI వాజ్ ద SHO. ఈ పోలీస్ స్టేషన్లో సబ్ ఇన్స్పెక్టర్ అనేవాడే SHO, అంటే స్టేషన్ హౌస్ ఆఫీసర్ కూడా. సో క్రాంతి వెయిటెడ్ అంటిల్ ద రిపోర్ట్ వాజ్ ఎంటర్డ్ ఇన్ ద రిజిస్టర్ ఆఫ్టర్ ద అరైవల్ ఆఫ్ SHO. SHO అంటే స్టేషన్ హౌస్ ఆఫీసర్ వచ్చాక రిజిస్టర్లో ఎంటర్ చేసేంత వరకు, వాళ్ళ రిపోర్ట్ని ఎంటర్ చేసేంత వరకు క్రాంతి అక్కడే వెయిట్ చేస్తూ ఉన్నాడు.
Why did they wait for the SHO or SI to return? If you were to file such a report, what would you write in it? అంటే ఎందుకు క్రాంతి వాళ్ళు SHO వచ్చేంత వరకు వెయిట్ చేశారంటే SHO వచ్చాకనే వాళ్ళు రిజిస్టర్లో రిపోర్ట్ని ఎంటర్ చేస్తారన్నారు. కాబట్టి ఆ రిపోర్ట్ని రిజిస్టర్లో ఎంటర్ చేశాక వాళ్ళ నుండి ఒక కాపీని తీసుకొని వెళ్ళడం వరకు వాళ్ళు అందుకోసమే SHO వచ్చే వరకు వెయిట్ చేశారు. Can you write the imaginary details of Ravi and Samba was given above? అంటే పైన ఇచ్చినటువంటి డీటెయిల్స్ ప్రకారము వాళ్ళ మధ్య ఉన్నటువంటి గొడవల్ని మనం ఊహించుకొని రాయాలన్నమాట. అండ్ నెక్స్ట్, why do you think it is important for the person who makes an FIR to take a copy of the report? ఎందుకు మనం FIR ఇచ్చిన తర్వాత దాని యొక్క కాపీని మనం ఎందుకు తీసుకొని వెళ్ళాలంటే ఇన్ కేస్ మన ఫ్యూచర్ హెల్ప్ కోసం, అంటే ఫ్యూచర్లో ఒకవేళ ఈ రిజిస్టర్ అనేది మిస్ అయినా లేదా కొన్ని నాన్ వైలెంట్ జరిగినా కూడా ఈ కాపీ ఉండడం వల్ల మనకు ఫ్యూచర్లో ప్లస్ పాయింట్ ఉంటుంది. సో మనం ఇలా కంప్లైంట్ ఇచ్చాము, రిపోర్ట్ ఇచ్చాము, సో అయినా కూడా పోలీస్ స్టేషన్లో కొన్నిసార్లు మనకు రెఫ్యూజ్, ఒకవేళ పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి ఆఫీసరు మన కేసుని రిజెక్ట్ చేసినా మన దగ్గర కాపీ ఉన్నట్టయితే మనం ఆ కాపీని తీసుకొని డైరెక్ట్గా మెజిస్ట్రేట్ దగ్గరకో లేదా ఎవరి దగ్గరికైనా వెళ్ళి ఈ సమస్యని పరిష్కరించుకోవచ్చు. అందుకోసమే మనం FIR ఇచ్చాక ఒక కాపీని మన దగ్గర పెట్టుకుంటే ఫ్యూచర్ ప్లస్ పాయింట్ అన్నమాట. ఎవ్రీ పోలీస్ స్టేషన్ కవర్స్ సర్టైన్ ఏరియా. కొన్ని ఏరియాస్లో పోలీస్ స్టేషన్లు అనేవి ఉంటాయి. బంజారా హిల్స్, కుక్కట్పల్లి, అంటే ఈ హైదరాబాద్లో చెప్పుకుంటున్నాం. కానీ విలేజెస్లో మాత్రం ఒకటే పోలీస్ స్టేషన్ ఉంటుంది. ఫైండ్ అవుట్ అండర్ విచ్ పర్టికులర్ పోలీస్ స్టేషన్స్ ఏరియా డస్ యువర్ హౌస్ ఫాల్. అంటే ఏ ఏరియాలో మీ ఇల్లు ఉంది, మీ ఆ ఏరియాకు పోలీస్ స్టేషన్ ఏంటి అని అడుగుతున్నారు. అది మీ విలేజ్కు, మీ ఉన్నటువంటి ఏరియాకు డిపెండ్ అయి ఉంటుంది. యాజ్ ఎ విలేజర్గా నేను చెప్తున్నా, మాకు పోలీస్ స్టేషన్ అయితే సింగిల్ పోలీస్ స్టేషన్ ఉంది. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్, FIR. మనం ఇందాకనే చెప్పుకున్నాం కదా, FIR ఫైల్ చేయడమే మన ఫస్ట్ మెయిన్. అంటే స్టేషన్లో మనం కంప్లైంట్ ఇవ్వాలంటే ఫస్ట్ FIR ఫైల్ చేయాలి. If you have to make a complaint to the police, it is necessary to file a first information report at the police station. మనం పోలీస్కి ఏదైనా కంప్లైంట్ ఇవ్వాలనుకుంటే ముందుగా మనం FIR ఫైల్ చేయాల్సి ఉంటుంది పోలీస్ స్టేషన్లో. ఆఫ్టర్ ద ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ఈజ్ ఫైల్డ్, ఇట్ బికమ్స్ ద డ్యూటీ ఆఫ్ ద పోలీస్ టు ఇన్వెస్టిగేట్ అండ్ సాల్వ్ ద ప్రాబ్లమ్. మనం FIR ఇచ్చిన తర్వాతనే పోలీస్ డ్యూటీలోకి దిగుతాడు. సో పోలీసు ఇన్వెస్టిగేషన్ చేసి మన ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి. ద SHO విల్ దెన్ రీడ్ అవుట్ దిస్ రికార్డెడ్ స్టేట్మెంట్ ఆఫ్ ద పర్సన్ అండ్ ఆఫ్టర్ అప్రూవల్ ద పర్సన్ విల్ సైన్ ఇట్. SHO ఉంటాడు కదా, స్టేషన్ హౌస్ ఆఫీసరు, తను ఇచ్చినటువంటి అంటే ఆ పర్సన్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ని మొత్తం చదివాకనే తను అప్రూవ్ చేసి సైన్ చేయాల్సి ఉంటుంది. The count of crime should be entered in the station house register on the basis of FIR and a copy of FIR given free of charge to the person making the report. ఎప్పుడైతే ఆ స్టేషన్ హౌస్ రిజిస్టర్లో క్రైమ్ని, నేరాన్ని రిపోర్ట్ ఇచ్చింటారు కదా, దాన్ని మనం ఎంటర్ చేస్తాము, FIR ఇచ్చింటాం కదా, దాని యొక్క కాపీని కూడా కంప్లైంట్ ఇచ్చినటువంటి వ్యక్తులకు మనం వాటి యొక్క జిరాక్స్ కాపీని ఇవ్వాల్సి ఉంటుంది. అది కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ కూడా, ఎందుకంటే మనకు కాపీ ఫ్రీగా ఇవ్వాలి, వాళ్ళు అమౌంట్ అయితే తీసుకోకూడదు. In case the SHO refuses to file the report, the person can go directly to the DSP or magistrate and file the report. ఒకవేళ స్టేషన్ హౌస్ ఆఫీసర్ అనేవాడు మన కేసుని రిజెక్ట్ చేసినట్టయితే లేదా రెఫ్యూజ్ చేసినట్టయితే మనం ఇచ్చినటువంటి రిపోర్ట్ని మనం డైరెక్ట్గా మెజిస్ట్రేట్ జడ్జి దగ్గర కానీ లేదా DSP దగ్గర కూడా మనం వెళ్ళి రిపోర్ట్ని ఫైల్ చేయొచ్చు. ద రిపోర్ట్ కెన్ ఆల్సో బీ సెంట్ బై పోస్ట్ టు దెమ్. ఒకవేళ మనం మెజిస్ట్రేట్ని కలవాలని సిచ్యువేషన్స్ ఉన్నా లేదా మనకు చాలా లాంగ్ డిస్టెన్స్ ఉన్నప్పటికీ మనం వాళ్ళకు మన రిపోర్ట్ని పోస్ట్ ద్వారా ఫైల్ చేయొచ్చు. రోల్ ఆఫ్ ద పోలీస్ ఇన్ ఇన్వెస్టిగేషన్ అండ్ అరెస్ట్. అంటే ఇన్వెస్టిగేషన్లో అలాగే అరెస్ట్ చేయడంలో పోలీస్ యొక్క పాత్ర గురించి తెలుసుకుందాం. One important function of the police is to investigate any complaint about the crime.
ఏదైనా ఒక నేరం గురించి పోలీస్ చేసేటువంటి ముఖ్యమైన ఫంక్షన్ ఏమంటే ఇన్వెస్టిగేట్ చేయడం. ఏ కంప్లైంట్నైనా కానీ మనం ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఇన్వెస్టిగేషన్ తెలుసుకున్నాకనే ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి. An investigation includes recording statements of witnesses and collecting different kinds of evidence. ఆ ఇన్వెస్టిగేషన్లో ఏమేమి ఉంటాయంటే అక్కడ చూసినటువంటి ఆ క్రైమ్ని చూసినటువంటి సాక్షిదారులు వాళ్ళని ఎంక్వైరీ చేయాలి. అండ్ నెక్స్ట్ ఎవిడెన్స్, ఇంకా వాళ్ళనే కాకుండా ఇంకా కొత్తగా మనకి ఏమైనా ఎవిడెన్స్ దొరుకుతాయి, ఆ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఎవిడెన్స్ని కూడా మనం ఆ ఇన్ఫర్మేషన్ని కూడా కలెక్ట్ చేసుకోవాలి. అది ఎవరు కలెక్ట్ చేసుకుంటారంటే ఇన్వెస్టిగేషన్ చేసే పోలీస్ అన్నమాట. ఆన్ ద బేసిస్ ఆఫ్ ద ఇన్వెస్టిగేషన్ ద పోలీస్ ఆర్ రిక్వైర్డ్ టు ఫార్మ్ యాన్ ఒపీనియన్. అంటే ఈ ఇన్వెస్టిగేషన్ చేసే ప్రక్రియలో పోలీస్ వాళ్ళనేది వాళ్ళ ఒపీనియన్ని అంటే వాళ్ళ ఒపీనియన్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. If the police think that the evidence points to the guilt of the accused person, then they file a charge sheet in the court. ఒకవేళ ఈ ఎవిడెన్స్ రాంగ్ ఉంటే మనం అక్యూజ్ చేసింటాం కదా, ఆ పర్సన్ గిల్ట్గా ఇన్సల్ట్ జరిగితే కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళకు ఛార్జ్ షీట్ ఇవ్వాల్సి ఉంటుంది. అంటే కొంత చలన కట్టాల్సి ఉంటుందన్నమాట. ఇట్ ఈస్ నాట్ ద జాబ్ ఆఫ్ ద పోలీస్ టు పనిష్ ద అక్యూజ్డ్. ఒకవేళ అక్యూజ్ ఏమన్నా జరిగి ఉంటే ఆ అక్యూజ్డ్ పర్సన్కు పోలీస్ జాబ్ అయితే కాదంట. ఎందుకంటే పోలీస్ జాబు కేవలం ఇన్వెస్టిగేట్ చేయడం, నెక్స్ట్ సాల్వ్ చేయడం. ఒకవేళ ఆ అక్యూజ్ పర్సన్ గిల్ట్ అయి ఉంటే ఛార్జ్ షీట్ అనేది ఎవరిస్తారంటే మెజిస్ట్రేట్ ఇవ్వాల్సి ఉంటుంది. పోలీస్ అయితే ఎలాంటి పనిష్ ఇవ్వకూడదు. It is the judges and judiciary that decides if the accused person is guilty or not and what punishment is to be given. ఒకవేళ అక్యూజ్డ్ పర్సన్ అంటే ఒకవేళ అక్యూజ్డ్ పర్సన్ ఏమన్నా గిల్టీగా ఫీల్ అవ్వడమో లేదా జరగడమో అయితే ఈ పనిష్మెంట్ అనేది ఎవరు ఇవ్వాలి అంటే జడ్జెస్ లేదా జుడిషియరీ పర్సన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ పోలీస్ ఇన్వాల్వ్మెంట్ అయితే పనిష్ చేయడంలో ఉండదు. In this case, the SI went to the village and began his investigation by examining the injuries suffered by Samba. ఈ కేసులో ఎస్ఐ వచ్చేసి ఆ విలేజ్కి వెళ్ళి తన ఇన్వెస్టిగేషన్ని స్టార్ట్ చేస్తాడు. సాంబాకు ఇంజురీస్ అయ్యాయి కదా, తను సఫర్డ్ అవుతూ ఉన్నాడు ఇంజురీస్ నుంచి. ఇలా మొత్తం ఇన్వెస్టిగేషన్ తెలుసుకున్నాడు. ద రిపోర్ట్ ఆఫ్ ద హాస్పిటల్ డాక్టర్ ఎస్టాబ్లిష్డ్ క్వైట్ క్లియర్లీ దట్ ద ఇంజూరియస్ వర్ సీరియస్. అంటే హాస్పిటల్ డాక్టరు ఏం చెప్తాడంటే తనకు రిపోర్ట్ ఇచ్చింటారు కదా, సర్టిఫికేట్, డాక్టర్ ఇచ్చినటువంటి సర్టిఫికేట్ తీసుకునే కదా వాళ్ళు కంప్లైంట్ని రిపోర్ట్ చేయడానికి వెళ్ళింది, ఫైల్ చేయడానికి వెళ్ళింది. సో ఇక్కడ డాక్టర్ సర్టిఫికేట్లో ఏముంటుందంటే సాంబాకు జరిగినటువంటి ఇంజురీస్ చాలా సీరియస్గా ఉన్నాయని చెప్పి. దెన్ హీ క్వశ్చన్డ్ రవీస్ నైబర్స్. అంటే రవి రియల్ ఎస్టేట్ బిజినెస్ మ్యాన్ ఉన్నారు కదా, వాళ్ళ చుట్టుపక్కల ఉన్నటువంటి నైబర్స్కు క్వశ్చన్ చేస్తాడు. The neighbors gave him a full account of the incident that had taken place. రవీస్ నైబర్స్ వచ్చేసి ఫుల్గా అంటే ఏం జరిగిందో మొత్తం ఎవిడెన్స్ ఇస్తారు అనమాట. రవి ఇలా సాంబ మీద చేయి చేసుకున్నాడు, తను ఇలా మోసం చేశాడు కాబట్టి అని చెప్పి ఇలా ఇన్సిడెంట్ గురించి వాళ్ళు చెప్తారు. దిస్ ఎస్టాబ్లిష్డ్ బిహైండ్ డౌట్ దట్ సాంబా వాజ్ అసల్టెడ్ అండ్ ఇంజ్యూర్డ్ బై రవి. కానీ అక్కడ ఏం జరుగుతుందంటే సాంబా ఇంజూర్ అయినట్టు, అసల్టెడ్ అంటే పోలీస్కు డౌట్ రాకన్నా ముందు సాంబా మీద దాడి జరగడం జరిగింది. అలాగే తనకు గాయాలు కూడా అయినాయి. ఎవరి వల్ల అంటే రవి వల్ల. అండ్ నెక్స్ట్ the SI then went to Ravi's house and informed him that he was being arrested on the charge of causing grievous injury to another person. పోలీస్ ఏం చేశాడు, రవి చుట్టుపక్కల నైబర్స్ని అంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళని ఎంక్వైరీ చేసి కనుక్కున్నాడు. ఆ ఎంక్వైరీలో ఏం జరిగిందంటే సాంబాకు ఇంజురీ అయింది, అలాగే రవి తన మీద దాడి చేయడం జరిగిందని చెప్పి తెలుసుకొని అప్పుడు రవి ఇంటికి ఎస్ఐ వెళ్తాడు. వెళ్ళి నువ్వు అరెస్ట్ అయ్యావు, ఎందుకంటే నువ్వు ఇంకొక పర్సన్కు గాయపరిచావు కాబట్టి నిన్ను అరెస్ట్ చేస్తున్నావు అని చెప్పి ఎస్ఐ రవిని అరెస్ట్ చేస్తాడు. హీ అరెస్టెడ్ రవి అండ్ టుక్ హిమ్ టు ద మండల్ పోలీస్ స్టేషన్ అండ్ క్వశ్చన్డ్ హిమ్ దేర్.
రవిని అరెస్ట్ చేసి మండల్ పోలీస్ స్టేషన్కు తీసుకొని వెళ్తాడు. అక్కడ తీసుకొని వెళ్ళి ఎంక్వైరీ స్టార్ట్ చేస్తాడు, అంటే క్వశ్చన్స్ అడగడం స్టార్ట్ చేస్తాడు. రవి ఫ్లాటీ డెనీడ్ ఎవర్ అసల్టింగ్ సాంబా. కానీ రవి మాత్రం నేను సాంబాకు అంటే సాంబాని గాయపరిచినట్టుగా ఒప్పుకోడనమాట. దే ట్రైడ్ హార్డ్ టు మేక్ రవి యాక్సెప్ట్ హిస్ అఫెన్స్ బట్ హీ స్టక్ టు హిస్ డెనియల్. పోలీస్ వాళ్ళు చాలా ప్రయత్నిస్తారనమాట నువ్వు చేసిన తప్పుని ఒప్పుకోమని, కానీ రవి ఒప్పుకోలేకపోతాడు. రవి వాజ్ డీటైన్డ్ ఇన్ ద పోలీస్ లాకప్ సో దట్ హీ కుడ్ బి. రవి తన తప్పుని ఒప్పుకోలేకపోవడంతో పోలీస్ వాళ్ళు రవిని అదుపులోకి తీసుకొని లాకప్లో పెడతారు. నెక్స్ట్ డే మెజిస్ట్రేట్ ముందు నిలబడతారనమాట. ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఇచ్చారు, చూద్దాం. హూ ఇన్వెస్టిగేటెడ్ ద అఫెన్స్ అండ్ హౌ. ఈ క్రైమ్ని, ఈ లాని ఎవరు ఇన్వెస్టిగేట్ చేశారు అంటే పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి ఎస్ఐ లేదా పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి హెడ్ ఆఫీసరు. ఎలా ఎంక్వైరీ చేస్తారంటే ముందుగా విట్నెస్ ఎవరు, ఎవిడెన్సెస్ ఏమన్నా దొరికాయా, అండ్ నెక్స్ట్ వచ్చేసి అక్కడ జరిగినటువంటి ప్లేస్లో చుట్టుపక్కల చూసినటువంటి పర్సన్స్ని ఎంక్వైరీ చేయడం, తర్వాత ఆ మెయిన్ పర్సన్ని, అక్యూజ్డ్ పర్సన్ని ప్రశ్నించడం వల్ల ఇన్వెస్టిగేట్ చేసి తెలుసుకోగలుగుతారు. వాట్ ఈజ్ మెంట్ బై అన్ అక్యూజ్డ్ ఇన్ దిస్ స్టోరీ? హూ ఈజ్ ద అక్యూజ్డ్ అంటే ఈ లెసన్లో అక్యూజ్డ్ ఎవరు అంటే రవి అన్నమాట. వాట్ వర్ ద చార్జెస్ లెవెల్డ్ అగైన్స్ట్ ద అక్యూజ్డ్. ఎలాంటి చార్జెస్ అంటే ఎలాంటి చలనాలు విధిస్తారు, ఎలాంటి ఫైన్ వేస్తారు. సాంబా థాట్ దట్ ద SHO అరెస్టెడ్ రవి టు పనిష్ హిమ్ ఫర్ ద క్రైమ్. వాజ్ హీ రైట్? సాంబా ఏమనుకున్నాడంటే స్టేషన్ హౌస్ ఆఫీసరు రవినైతే అరెస్ట్ చేశాడు, తన చేసినటువంటి నేరానికి పనిష్ ఖచ్చితంగా ఉంటుంది అనుకున్నాడు. నిజం అనుకున్నాడా తప్పని కూడా? ఎస్, ఎందుకంటే అరెస్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా తనను శిక్షింపబడుతుందన్నమాట. సివిల్ అండ్ క్రిమినల్ అఫెన్సెస్. మనకు కేసెస్లో రెండు రకాలు ఉంటాయి, ఒకటి సివిల్ అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ క్రిమినల్ అనమాట. మనం చూసినటువంటి ఈ రవి మరియు సాంబా యొక్క గొడవలో రెండు కేసులు ఉన్నాయి, సివిల్ అలాగే క్రిమినల్. సివిల్ అంటే ఏంటో చూద్దాం, క్రిమినల్ కేసు అంటే ఏంటో చూద్దాం. ద నెక్స్ట్ డే రవి టాక్డ్ టు ద SI, ఐ జస్ట్ వాంట్ టు గెట్ దిస్ ఓవర్ అండ్ డన్ విత్. రవి ఏం మాట్లాడాడంటే SIతో, నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి అనుకున్నాడు. ఐ విల్ రిటర్న్ ద అమౌంట్ సాంబా రెమిటెడ్ ఫర్ ద ప్లాట్, దెన్ వీ కెన్ ఆల్ ఫర్గెట్ దిస్ ఎవర్ హ్యాపెండ్. SI దగ్గర రవి మాట్లాడతాడు, నేను సాంబాకు ఇచ్చినటువంటి అమౌంట్ మొత్తం తిరిగి పంపించేస్తాను, ఇప్పుడు జరిగిందంతా మర్చిపోదామని చెప్పి రవి మాట్లాడతాడు. ద SI ఆన్సర్డ్, యూ విల్ హ్యావ్ టు పే దట్ మనీ ఎనీవే, బట్ నౌ యు ఆర్ అరెస్టెడ్ బై బీటింగ్ హిమ్ అప్. నువ్వు అమౌంట్ ఇచ్చేస్తావు ఎలాగోలా, కానీ నువ్వు తనని కొట్టినందువలన నిన్ను అరెస్ట్ చేశామని చెప్పి SI ఆన్సర్ ఇస్తాడు. దిస్ ఈజ్ ఏ క్రిమినల్ కేస్ నౌ. అంటే రవి ఏం చెప్తున్నాడు, ఎలాగలా నేను అమౌంట్ ఇచ్చేస్తాను అంటున్నాడు, కానీ SI ఏమంటున్నాడంటే నువ్వు అమౌంట్ ఇచ్చినప్పటికి కూడా నువ్వు తన మీద దాడి చేసావు కాబట్టి ఇది క్రిమినల్ కేసు అవుతుంది, అందుకే నేను అరెస్ట్ చేశాను అని చెప్పి SI ఆన్సర్ చెప్తాడు. If you had not assaulted Samba, the police would not have been involved and Samba would have filed a civil case against you for not giving the plot. అంటే నువ్వు ఒకవేళ సాంబాని కొట్టకుండా ఉన్నట్టయితే సాంబా వెళ్ళి ఒక సివిల్ కేస్ని ఫైల్ చేసేవాడు, నువ్వు అంటే తను తీసుకున్నటువంటి ప్లాట్కు అమౌంట్ తిరిగి ఇవ్వడం లేదని చెప్పి, కానీ నువ్వు కొట్టడం వల్ల ఇక్కడ క్రిమినల్ కేస్ ఫైల్ అయిందని చెప్పి SI అంటాడు. Then you could have returned his plot and paid compensation for the loss incurred by him. In that case, you would not have been sent to jail. కాబట్టి నువ్వు తన ప్లాట్ని ఇచ్చేసి అలాగే కొంత పరిహారం చెల్లించాల్సి ఉంటుంది, ఎందుకంటే తనకు నష్టం జరిగింది కదా, కాబట్టి నీ వల్ల నష్టం జరిగింది కాబట్టి తన ప్లాట్ తనకిచ్చేసి తన ప్లాట్ తనకిచ్చేసి కొంత పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. సో అప్పుడు నువ్వు జైలుకు వెళ్ళకుండా ఉంటావు అని చెప్పి SI తనకు చెప్తాడు. ఇన్ కేస్ ఆఫ్ రవి అండ్ సాంబా దేర్ ఆర్ 2 types ఆఫ్ డిస్ప్యూట్స్. అంటే
ఇక్కడ మనం చూసాం కదా, రవికు మరియు సాంబాకు సంబంధించినటువంటి కేసులో 2 గొడవల్ని మనం చూస్తున్నాం. వన్ ఈజ్ రవి అటాకింగ్ సాంబా, అంటే సాంబా మీద రవి దాడి చేశాడు. దిస్ ఈజ్ ఎ క్రిమినల్ అఫెన్స్. క్రిమినల్ అఫెన్స్ అంటే ఏంటో కాదు, ఒకరి మీద దాడి చేసిన, వాళ్ళకి ప్రమాదం కలిగించిన, అపాయం చేసిన, ఇది క్రిమినల్ కేసు కిందకు వస్తుంది. థెఫ్ట్, డెకాయిట్, అడల్టరేషన్, బ్రైబరీ, మేకింగ్ స్ప్యూరియస్ డ్రగ్స్ ఎక్సెట్రా ఆర్ ఫ్యూ అదర్ క్రిమినల్ అఫెన్సెస్. అంటే దొంగతనం చేయడం కానీ, లేదా డ్రగ్స్ తీసుకోవడం, ఇలా కొన్ని వీటిని మనం క్రిమినల్ అఫెన్సెస్ అంటాం. దెర్ ఈజ్ ఆల్సో ఏ సివిల్ అఫెన్స్ బిట్వీన్ దెమ్. కేవలం వాళ్ళ మధ్య గొడవ జరిగింది కదా, ఆ గొడవలు దాడి చేయడం వల్ల క్రిమినల్ కేసే కాదు, సివిల్ కేసు కూడా ఉందంట. రవి డిడ్ నాట్ గివ్ ద ప్లాట్ ఆర్ రిటర్న్ ద అమౌంట్ సాంబా పేడ్. అంటే సివిల్ కేస్ వాళ్ళ మధ్య ఉండడం ఏంటి అంటే, రవి ప్లాట్ని అమ్మాడు, అదే ప్లాట్ని ఇంకొక పర్సన్కి అమ్మడం వల్ల రవి ప్లాట్ని ఇవ్వలేదు, అమౌంట్ని ఇవ్వలేకపోవడం వల్ల ఇక్కడ సివిల్ కేసు కూడా ఉంది. చూద్దాం. సివిల్ కేసెస్ ఆర్ రిలేటెడ్ టు పీపుల్స్ రైట్ ఓవర్ ల్యాండ్, ప్రాపర్టీ, ఇన్కమ్ అండ్ పీపుల్స్ రిలేషన్షిప్స్ విత్ ఈచ్ అదర్. సివిల్ కేస్ అంటే ఏంటో కాదు, ప్రజల యొక్క హక్కులు, అంటే భూమి కానీ, ఆస్తుల వివాదాల్లో కానీ, లేక వాళ్ళకి వచ్చేటువంటి ఇన్కము, లేదా వాళ్ళ యొక్క రిలేషన్షిప్స్కి సంబంధించినటువంటి ప్రతి కేస్ని మనం సివిల్ కేస్ అంటాము. ఇన్ కేస్ ఆఫ్ క్రిమినల్ డిస్ప్యూట్స్ పీపుల్ ఆర్ ఆఫెన్ పనిష్డ్. అంటే ఇక్కడ సివిల్ కేసులో పనిష్ ఇవ్వకపోవచ్చు, కానీ క్రిమినల్ కేసులో మాత్రం కంపల్సరీగా వాళ్ళకు పనిష్మెంట్ అనేది ఉంటుంది. ఇన్ కేస్ ఆఫ్ క్రిమినల్ డిస్ప్యూట్స్ పీపుల్ ఆర్ ఆఫెన్ పనిష్డ్ with a jail term, whereas in civil cases they may not be sent to jail. ఇందాకే చెప్పుకున్నాం కదా, వాళ్ళు సివిల్ కేసు ఫైల్ చేసినట్టయితే జైలుకి అయితే పంపించరు, కానీ క్రిమినల్ కేసు కనుక ఫైల్ అయితే మాత్రం వాళ్ళు కంపల్సరీగా జైలుకి వెళ్ళాల్సి ఉంటుంది. ఏ క్రిమినల్ కేస్ ఈజ్ ఆల్వేస్ హ్యాండిల్డ్ బై ద పోలీస్ అండ్ నాట్ బై ద పర్సన్ హూ సఫర్డ్ ఫ్రమ్ ద క్రైమ్. అంటే ఈ క్రిమినల్ కేసులో పోలీస్ మాత్రమే హ్యాండ్ చేయాల్సి ఉంటుంది, కానీ ఆ నేరాన్ని ఇక్కడ సాంబా అనే పర్సన్ వచ్చేసి సఫర్ అవుతున్నాడు ఆ నేరం నుంచి. ఆ పర్సన్ సాంబా మాత్రం ఈ రవిని పనిష్ చేయడానికి, హ్యాండిల్ చేయడానికి వీల్లేదు, కేవలం పోలీస్ మాత్రమే తనని హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. ఆన్ ద అదర్ హ్యాండ్, ఏ సివిల్ కేస్ ఈజ్ ఆల్వేస్ లాడ్జ్డ్ బై ఎ పర్సన్ who feels that he is suffered due to the cheating or breach of contract. కానీ సివిల్ కేస్ని మాత్రం ఎవరు డీల్ చేయాలి అంటే, ఏ పర్సన్ అయితే తను సఫర్ అవుతున్నాడో ఈ చీటింగ్ నుంచి, ఆ పర్సన్ డీల్ చేయొచ్చు. ద పోలీస్ టేక్ చార్జ్ ఆఫ్ ద క్రిమినల్ కేస్ బికాజ్ ఇట్ ఈస్ ఏ వయలేషన్ ఆఫ్ లా మేడ్ బై ద గవర్నమెంట్. ఇన్ ఎ సివిల్ కేస్ ద వయలేషన్ ఆఫ్ అన్ అగ్రిమెంట్ బిట్వీన్ 2 people. ఇక్కడ క్రిమినల్ కేసులో పోలీస్ అనే వ్యక్తి ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ క్రిమినల్ కేసు అనేది హింసాత్మకమైనటువంటి నేరం కాబట్టి పోలీస్ అనేవాడు ఇక్కడ ఇన్వాల్వ్ అవుతాడు. కానీ సివిల్ కేసులో వచ్చేసి వయలేషన్ అనేది ఎక్కడ ఉంటుందంటే ఇద్దరి మధ్య అగ్రిమెంట్ వల్ల వయలేషన్ రైజ్ అవ్వడం వల్ల ఇక్కడ సివిల్ కేస్ వస్తుంది. వెన్ రవి సోల్డ్ సాంబాస్ ప్లాట్ టు అనదర్ పర్సన్ ఇట్ వాస్ డాష్ అఫెన్స్. అంటే రవి వచ్చేసి సాంబా ప్లాట్ని వేరొక పర్సన్కి కూడా అమ్మేశాడు. ఇది అప్పుడు క్రిమినల్ కేసు అవుతుందా, సివిల్ కేసు అవుతుందంటే ఎగ్జాక్ట్లీగా ఇది సివిల్ కేసు అవుతుంది. ఎందుకంటే ఈ సివిల్ కేసు అనేది ప్రాపర్టీ కానీ, ల్యాండ్ కానీ, లేదా వాళ్ళ యొక్క ఇన్కమ్కి సంబంధించినది కాబట్టి ఇక్కడ రవి సాంబా ప్లాట్ని ఇంకొక పర్సన్కి అమ్మాడు కాబట్టి ఇది ల్యాండ్ ప్రాపర్టీ కాబట్టి సివిల్ కేసు అవుతుంది. వెన్ రవి బీటప్ సాంబా ఇట్ వాస్ డాష్ అఫెన్స్, క్రిమినల్ ఆర్ సివిల్. అంటే ఇక్కడ సాంబా మీద రవి దాడి చేశాడు. ఇప్పుడు ఇది ఏం కేసు అవుతుంది అంటే క్రిమినలా లేదా సివిలా అంటే క్రిమినల్ కేసు అవుతుంది. సో ఇప్పుడు మనం తెలుసుకున్నాం కదా, కేసెస్ ఎన్ని రకాలు, 2 types, క్రిమినల్ అండ్ నెక్స్ట్ సివిల్. సో ఇక్కడ మనం ఎవరి హెల్ప్ తీసుకోవాలంటే, మనకు ఏదన్నా నష్టం జరిగినా, మనకు ఏమైనా కంప్లైంట్ ఇవ్వాలనుకున్నా మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళి ముందుగా మనం ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ పోలీస్ అనేవాడు ఎఫ్ఐఆర్ని రిజెక్ట్ చేసినట్టయితే మనం డైరెక్ట్గా మెజిస్ట్రేట్ లేదా డిఎస్పీని కలిసి మనం రిపోర్ట్ని ఫైల్ చేయొచ్చు. ఒకవేళ వాళ్ళు లాంగ్ డిస్టెన్స్లో ఉన్నట్టయితే మన రిపోర్ట్ని పోస్ట్ కూడా చేయొచ్చు అన్నమాట.
సో ఇక్కడ ఈ ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిన తర్వాత పోలీసు డ్యూటీలోకి దిగాల్సి ఉంటుంది. ఇన్వెస్టిగేషన్ చేశాకనే మెయిన్ పర్సన్ని ఎంక్వైరీ చేసి తనను అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేశాక ఇక్కడ కంప్లైనెంట్ ఉంటాడు కదా, అంటే కంప్లైంట్ ఇచ్చిన వాడికి న్యాయం జరిగేలా ఆ పోలీస్ నడుచుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఈ దాంట్లో మనం లా అండ్ జస్టిస్లో ఇక్కడ టైప్స్ ఆఫ్ కేసెస్ గురించి తెలుసుకున్నాం.